నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ సహా హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్లో హెచ్సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణను $1 ట్రిలియన్ జీడీపీ రాష్ట్రంగా మారుస్తారని చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరన్నారని గుర్తు చేశారు. 2 సార్లు దావోస్ పర్యటనల్లో ఎంఓయూలపై సంతకాలు చేసుకున్న తరువాత అది సాధ్యమని నమ్ముతున్నారని సీఎం గుర్తు చేశారు. ఈవీ అడాప్షన్లో హైదరాబాద్ను నంబర్ 1 చేశాక రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్కు హబ్గా మారుస్తామని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా తాను అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారులను వేధించాలన్నది తన ఉద్దేశం కాదని, వాస్తవాల కోసం తనకు సహకారం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టలకు సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే వెలుగులోకి రావాలన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా వెళ్లి తప్పుదో పట్టించే ప్రయత్నం చేయవద్దని, అలా చేస్తే ఇబ్బందుల పాలవుతారని సూచించారు. కమిషన్ ముందు ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్, 3 మాజీ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, మురళీధర్, మాజీ సీఈ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నిర్మాణ ప్రాంత పరిస్థితులను బట్టే వ్యాప్కో సూచించిన ప్రాంతాలు కాకుండా వేరే చోట ఆనకట్టలు నిర్మించినట్లు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రావిటీ కాల్వల పొడవు తగ్గింపు, జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనకట్టల ప్రాంతాలను మార్చినట్లు వివరించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆనకట్టల్లో నీరు నిల్వ చేశారని కమిషన్ అడగ్గా అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే చేసినట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు గుర్తు లేదని, జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని మాజీ ఈఎన్సీ మురళీధర్ సమాధానమిచ్చారు. డీపీఆర్ తయారీ వ్యాప్కోస్కు అప్పగించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వ నిర్ణయం మేరకే జరిగిందని మురళీధర్ చెప్పారు. ప్రభుత్వం అంటే ఎవరన్న ప్రశ్నకు ముఖ్య కార్యదర్శి అని మురళీధర్ చెప్పగా జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్లో నిపుణుల కమిటీకి సంబంధించిన అంశాలపై ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్ను కమిషన్ ఆరా తీయగా తనకు గుర్తులేదని సమాధానమిచ్చారు. రెవెన్యూ జనరేషన్కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యను అభ్యసించే విద్యార్థులకు జర్మనీ, ఐరోపా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా శిక్షణ ఇప్పించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ బీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ బీ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. జర్మనీలో వృద్ధుల సంరక్షణ హాస్పిటల్స్లో 3 లక్షల మంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని, ఈ అవకాశాలు అందుకునే విధంగా స్కిల్ బీ ఏపీలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని చెప్పారు. ఈ శిక్షణలో భాగంగా జర్మన్ భాషలో కూడా శిక్షణ ఇవ్వనుందని లోకేష్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రతి ఏడాది 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఏపీలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, విశాఖలోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4000 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బీ ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ఏపీ సర్కార్ రేపు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 10ంటికి వార్షిక పద్దును సభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అనంతరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభ ముందు పెడతారు. శాసన మండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ 3,20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాల అమలుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మూలధన వ్యయం పెంచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ₹1 కోటి చొప్పున నిధులు కేటాయిస్తారని తెలిసింది. ప్రతి జిల్లా కలెక్టర్ అధీనంలో ₹1 కోటి చొప్పున అత్యవసర నిధి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చే దిశలో వడ్డీ లేని రుణాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ బీమా యోజనను ప్రకటిస్తారని తెలిసింది. వివాదాస్పద వక్ఫ్ బిల్లులో పార్లమెంటరీ సంయుక్త కమిటీ సూచించిన 14 సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో ముస్లిం దాతృత్వ ఆస్తులను ఎలా నిర్వహించాలో నిర్ణయించే కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డులను నియంత్రించేందుకు 44 సవరణలతో బిల్లును రూపొందించారు. ఈ బిల్లును జేపీసీకి అప్పగించగా అధికార, విపక్ష సభ్యులు కలిపి 66 మార్పులను ప్రతిపాదించారు. అయితే విపక్షాలు ప్రతిపాదించిన 44 సవరణలు జేపీసీ చైర్మన్ తిరస్కరించగా బీజేపీ దాని మిత్రపక్ష సభ్యులు ప్రతిపాదించిన సిఫార్సులను ఆమోదించారు. కనీసం 2 ముస్లిమేతరులకు, ముస్లిం
మహిళలకు 1 కేంద్ర మంత్రి 3 ఎంపీలకు వక్ఫ్ బోర్డులో చోటు కల్పించాలన్న మార్పులు అందులో ఉన్నాయి. ఈ సవరణలపై విపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో ఫిబ్రవరి 13న జేపీసీ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక నుంచి తాము లేవనెత్తిన అంశాలను తొలగించారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అమెరికా పౌరసత్వం కోసం తెచ్చిన గోల్డ్ కార్డు వల్ల అమెరికా విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులైన భారతీయుల్ని అమెరికన్ కంపెనీలు నియమించుకునే అవకాశం ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రతిభను, ముఖ్యంగా భారతీయుల్ని అమెరికాలో ఉండకుండా ప్రస్తుత వలస విధానం నిరోధించిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. హార్వర్డ్, వార్టన్ స్కూల్ వంటి వాటిలో చదువుతున్న భారతీయులు, చైనీయులు, జపనీయులు అమెరికాలో ఉంటారో లేదోన్న అనుమానంతో వారికి ఉద్యోగ ఆఫర్లు రావట్లేదన్నారు. ఎంతో ప్రతిభగల యువత వారి మాతృదేశాల్లో సంస్థలను నెలకొల్పి బిలియనీర్లుగా మారి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం చేజారుతోందని ట్రంప్ వివరించారు. అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడి పెడితే వారికి శాశ్వత నివాసం కల్పించే గోల్డ్ కార్డు పొందొచ్చని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పట్టభద్రులు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఇప్పటికే లైన్లలో నిలుచుని ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో 45.29% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో 49.06%, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 79.54% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మధ్యాహ్నం 2 గంటల వరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 76.33%, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63.49%, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40.61% పోలింగ్ నమోదైంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తప్పు చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ మంత్రులు వ్యాఖ్యానించారు. గత వైసీపీ హయాంలో అధికార అండతో పేటరిగిపోయారని, నేడు చట్టం తన పని తాను చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన, ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యం చేసిన వారిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపులకు తమ ప్రభుత్వం పాల్పడట్లేదని వెల్లడించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ చివరి రోజు ముగిసింది. విజయవాడ జైలు వద్ద ఉదయం 10 గంటలకు వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షల తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పటమట పోలీసులు వంశీని ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై ఆరా తీసినట్లు సమాచారం. విశాఖ, తాడేపల్లి, హైదరాబాద్లో సేకరించిన ఆధారాలపై పోలీసులు అడిగి తెలుసుకున్నారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ను తీసుకువెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని పదే వంశీ చెప్పినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు వంశీని తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు మరోసారి వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకునే యోచనలో ఉన్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియామకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ద్వారకా తిరుమలరావును ప్రజా రవాణా శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎక్స్ అఫీషియో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్టు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 1 నుంచే వర్తిస్తాయని తెలిపింది. అయితే ద్వారకా తిరుమలరావుకు ఎక్స్ అఫీషియో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పేర్కొనడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన పిఎస్ మునిరత్నంను వైస్ చైర్మన్, డైరెక్టర్గా నియమించినందున ఇప్పుడు ఆర్టీసీలో 2 వైస్ చైర్మన్లు నియమించినట్టు చెబుతున్నారు. వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్ ప్రాపర్టీస్ కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ వివాదాలు అధ్యయనం చేసి సామరస్యంగా పరిష్కరించేందుకు యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని ఎంఆర్ ప్రాపర్టీస్ తెలిపింది. వారి ప్రతిపాదనలు విన్న సీఎం డాక్యుమెంట్లు, కేసులు, కేంద్ర ప్రభుత్వ సూచనలు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే 2015లో సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఎంఆర్ ప్రాపర్టీస్పై సిబిఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి.
45 రోజుల పాటు భక్తజన సంద్రమైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా అధికారికంగా ముగిసినప్పటికీ భక్తుల రాక మాత్రం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కుంభనగర్ చేరుకుంటున్న భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తీరంలో పూజలు నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళాలో 66,21,00,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. జనవరి 13న పౌష్ పౌర్ణిమతో మొదలైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన అధికారికంగా ముగిసింది. మహాకుంభమేళాకు వచ్చే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ సిబ్బందిని, అధికారులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు. కుంభమేళా కోసం 13,000 రైళ్లను నడపాలని భావించినప్పటికీ భక్తుల రద్దీకి అనుగుణంగా 16,000కు పైనే నడిపినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం మేరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడగలిగామన్నారు. ఐక్యతకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం ముగిసిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు చేశారన్న మోదీ కుంభమేళా స్ఫూర్తి భారత్కు కొత్త శక్తి ఇస్తుందని వెల్లడించారు. దేశ భవిష్యత్తును లిఖించే మార్పును సూచిస్తుందని తెలిపారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక వేడుక నిర్వహించడం ఆషామాషి కాదన్న ప్రధాని భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. పూజల్లో ఏమైనా లోపాలు ఉంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతలను ప్రార్థించారు. కుంభమేళాలో అహర్నిశలు శ్రమించిన పారిశుధ్య కార్మికులు, పోలీసులు, బోట్మెన్, డ్రైవర్లు, ఇతర శాఖల సిబ్బంది స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు. హిందీ కారణంగా గత 100 ఏళ్లలో 25 భాషలు నాశనమయ్యాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఒక్క హిందీనే బలవంతంగా రుద్దడం వల్ల ప్రాచీన మాతృభాషలు అంతరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హిందీ పలు భారతీయ భాషలను మింగేస్తోందన్నారు. భోజ్పురి, అవధి, బ్రజ్, గార్వాలి, మైథిలి, బుందేలి, మార్వారి, మాల్వీ లాంటి 25 భాషలు కొన ఊపిరితో ఉన్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల ఇంకా ఎన్ని భాషలు అంతరిస్తాయోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలది హిందీ కాదని, వారి మాతృభాష ఎప్పుడో అవశేషాలుగా మిగిలిపోయిందని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది గుర్తించే తమిళనాడులో హిందీని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. గాజా పట్టీలో కాల్పుల విరమణ మొదటి దశ ముగుస్తున్న వేళ హమాస్ 4 ఇజ్రాయెల్ వాసుల మృతదేహాలను అప్పగించగా ఇజ్రాయెల్ వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్కు అప్పగించినట్లు ఇజ్రాయెల్ భద్రతా అధికారి ధృవీకరించారు. ఈజిప్ట్ మధ్యవర్తుల సహాయంతో ఇజ్రాయెల్ క్రాసింగ్ ద్వారా శవపేటికలు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు తరలించారు. సరిగ్గా అదే సమయంలో పాలస్తీనా ఖైదీలతో కూడిన రెడ్ క్రాస్ కాన్వాయ్ ఇజ్రాయెల్ ఓఫర్ జైలు నుంచి బయలుదేరింది. విడుదలైన ఖైదీలకు వెస్ట్ బ్యాంకులోని బిటూనియాలో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. ఇతర ఖైదీలను బస్సుల్లో గాజాకు తరలించారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఎటువంటి అభియోగాలు లేకుండానే ఉగ్రవాదులనే అనుమానంతో వారిని జైల్లో ఉంచారు.